ద షిప్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైప్ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతోందా అనే ఉత్కంఠ నెలకొంది. స్టెల్లా ఎల్ పనామా షిప్ లో 12 శాంపిల్స్ సేకరించామని తెలిపారు. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకున్నామని, పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు తేలినట్టుగా చెప్పారు. ఆ బియ్యాన్ని మొదట అన్లోడ్ చేసి అసలు ఏ రైస్ మిల్ నుంచి ఆ బియ్యం వచ్చాయో విచారణ జరుపుతామన్నారు. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్స్పోర్ట్స్ కి చెందినదిగా గుర్తించినట్టుగా వెల్లడించారు. రేషన్ బియ్యం కిందికి అన్లోడ్ చేసిన తర్వాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. షిప్ ని సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు అని కలెక్టర్ స్పష్టతనిచ్చారు. సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్ లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయొచ్చు షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ 1320 tons ఫ్రమ్ ద షిప్. దెన్ ఇమీడియట్లీ అది అయిపోయిన తర్వాత, అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్. ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్ లైక్ లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. సో కొంత బార్జెస్ మీద ఉంది, కొంత గోడౌన్స్లో ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్ లేకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 24 to 48 hours టు అన్లోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆ 1320 టన్నులు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్ లైక్ లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజును అడుగుదాం. రాజు చెప్పండి, సీజ్ ద షిప్ అని అక్కడ అరిచి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ ఒక క్లారిటీ ఇస్తున్నారు, కొంత అన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఫ్రెష్ స్టాక్ ఏదైతే ఉందో అంటే పీడిఎస్ కాని బియ్యం దాన్ని లోడ్ చేయాలి అని చెప్తున్నారు ఆయన. మనం ఏదైతే చూస్తున్నామో స్టెల్లా ఎల్1 షిప్ సెక్టర్లు కొట్టు పవన్ కళ్యాణ్ కేవలం సీజ్ ద షిప్ అనే ఆదేశాలు కేవలం ఇంటర్నెట్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి రూల్స్ మాత్రమే పరిమితమైన స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అనగానే ఆ దేశానికి సంబంధించి అదేవిధంగా అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా అక్కడ చేసే పనులు ఎవరు లేరని చెప్పి ఇవాళ కలెక్టర్ చెప్పే మాటలతో మనకు పరోక్షంగా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ నౌకలు కేవలం మాదక ద్రవ్యాలు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వాలు ఉంటే మాత్రమే కేంద్ర దర్యాప్తుకి ఆ షిప్ సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ కమోడిటీస్ పరిధిలోకి వచ్చేటువంటి రేషన్ బియ్యం సీజ్ చేసే అధికారం నౌకతో పాటుగా ఎవరికి లేదు. ఇన్ని రోజులు కూడా కేవలం పోర్ట్ అథారిటీ ఉన్నటువంటి ఆదేశాల మేరకే షిప్ ని విడుదల చేశారు. ప్రతి రోజు కూడా షిప్ ని విడుదల చేసి ప్రతి రోజు కూడా దాదాపు 20 లక్షల రూపాయలు ప్రతి రోజు కూడా డ్యామరేజ్ ఛార్జెస్ అంటే నిరీక్షణ ఛార్జెస్ ని ఆ బియ్యం వినియోగదారులు చెల్లించుకోవాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆఫ్రికా వంటి దేశాలతో అంతర్జాతీయ ఒప్పందాలకు ఇబ్బందులు కలగడంతో బియ్యం కొనుగోలు చేశామని చెప్పి ఇప్పటికే ఎన్సీవీఎల్ కలెక్టర్కి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసేదైతే స్టెల్లా ఎల్1 షిప్ గత నెలలో 29 పవన్ కళ్యాణ్ పరిశీలించడం అక్కడికి వెళ్ళగా ఎన్నో ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్రం కళ్ళలో వెళ్ళడంతో ఆయన షిప్ ఎక్కించేందుకు అనుమతి నిరాకరించడంతో ఆయన చేయాల్సిన హంగమంతా షిప్ ని సీజ్ చేయాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేకపోవడం చెప్పి దీన్ని ఏ ఫార్మేట్ లో ముందుకు వెళ్ళాలని చెప్పి అప్పట్లో అధికారులు పనులు పట్టుకున్నారు. దీని నుంచి బయటపడడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కస్టమ్స్ తో పాటుగా పౌర సరఫరాలు అదేవిధంగా పోర్టు, సివిల్, ల్యాండ్ ఆర్డర్ సంబంధించి అధికారులందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దీన్ని కాలయాపన చేసుకుని వచ్చారు. ప్రస్తుతం అయితే స్టెల్లా ఎల్1 షిప్ లో 38,000 మెట్రిక్ టన్నులు బియ్యం ఉంటే దాంట్లో కేవలం 1300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అదనంగా ఉన్నట్టు కూడా కలెక్టర్ చెప్పారు. ఆ నౌకలు ఏదైతే అదనంగా ఉన్నటువంటి బియ్యాన్ని అంతా కూడా అన్లోడింగ్ చేసిన తర్వాత
మిగతా బియ్యం అంతా కూడా లోడింగ్ చేసి వేసే అవకాశం ఉందని కూడా కలెక్టర్ మాత్రం కూడా స్పష్టంగా అర్థమైంది. ఓకే రాజు.